నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జపం వెనుక ఉన్న సైన్స్ గురించి, ఏకాగ్రతను అమాంతం పెంచే డైనమిక్ హియరింగ్ టెక్నిక్స్ గురించి ఒక అద్భుతమైన ప్రాక్టికల్ ట్యుటోరియల్ చూడబోతున్నాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసే సమయంలో మనం మెదడులో జరిగే ఒక పెద్ద న్యూరలాజికల్ యుద్ధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ఒకసారి ఆలోచించండి. మంత్రజపం చేస్తున్నప్పుడు మన మనసు ఎందుకు పదే పదే వేరే ఆలోచనల వైపు వెళ్ళిపోతుంటుంది? ఇది దాదాపు మనందరికీ ఎదురయ్యే పెద్ద సమస్య కదా. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అస్థిరంగా ఉండే చంచలమైన మనసు ఎప్పుడూ అలా తప్పించుకోవడానికి ట్రై చేస్తుందని. మరి మనసు ఎందుకలా చేస్తుందో, దాని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఇవే. ముందుగా మనసు ఎందుకు సంచరిస్తుంది అనే సమస్య గురించి, ఆ తర్వాత మోనోటోన్ రిపిటేషన్ వెనుక ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఒక పవర్ఫుల్ 3 దశల విధానాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే మనసు సంచరించే సమస్య. అసలు ఆధ్యాత్మిక సాధన అనేది ఒక్కొక్కసారి కేవలం ఒక రోబోటిక్ అలవాటుగా ఎందుకు మారిపోతుంది? దీనికి కారణం మన మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్, లేదా సింపుల్గా DMN. మనం ఏదైనా పని మీద పూర్తిగా ఫోకస్ చేయనప్పుడు మన మెదడు ఆటోమేటిక్గా పాత జ్ఞాపకాల గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం, ఓవర్ థింకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జపం చేసేటప్పుడు మనసు ఈ DMN స్టేట్లోకి వెళ్ళిపోయిందనుకోండి, పెదవులు మాత్రమే మంత్రాన్ని పలుకుతాయి, కానీ మన స్పృహ అస్సలు అక్కడ ఉండదు. అందుకే ఆ మంత్రం యొక్క శక్తి మన మనసులోకి చొచ్చుకుపోలేకపోతుంది. ఇది మనందరికీ ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడు మనం మన స్టోరీలోనే మెయిన్ విలన్ను పరిచయం చేసుకుందాం. అదే మోనోటోన్ రిపిటేషన్. ఈ ఒకే స్వరం మన మెదడును ఎలా బోల్తా కొట్టిస్తుందో చూద్దాం. ఇక్కడ ఎడమవైపు గమనించండి. ఒకే రకమైన ఫ్లాట్ టోన్లో మనం జపం చేస్తుంటే మెదడు బోర్ ఫీల్ అయి నిద్రమత్తులోకి జారుకుంటుంది. దాంతో వెంటనే ఆ DMN యాక్టివేట్ అయిపోతుంది. కానీ కుడివైపు ఉన్న డైనమిక్ హియరింగ్ చూడండి. మంత్రం పలికేటప్పుడు వాయిస్లో పిచ్ మారుస్తూ కాస్త జీవంతో పలికినప్పుడు మెదడులోని ఆడిటరీ కార్టెక్స్ అలర్ట్ అవుతుంది. అప్పుడు మన ఫోకస్ పూర్తిగా లాక్ అవుతుంది. మరి ఈ డైనమిక్ హియరింగ్ను ఎలా మాస్టర్ చేయాలి? ఇక్కడే మనం మన ట్యుటోరియల్లోకి ఎంటర్ అవుతున్నాం. మన ఏకాగ్రతను లాక్ చేయడానికి 3 స్పష్టమైన టెక్నిక్స్ ఉన్నాయి. 1, పిచ్లో మార్పులు చేయడం. 2, మంత్రం అర్థాన్ని మననం చేసుకోవడం. 3, సున్నితంగా మనసును మళ్లించడం. ఇందులో మొదటి స్టెప్ పిచ్ వేరియేషన్స్. మనసు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకుండా ఆపడానికి మనం చేయగలిగే అత్యంత పవర్ఫుల్ అండ్ ఫాస్ట్ ట్రిక్ ఇదే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఏదో డీప్ ఆలోచనల్లో ఉన్నామనుకుందాం. హఠాత్తుగా తలుపు మీద టక్ అని ఎవరైనా కొడితే ఏమవుతుంది? ఆ ఆకస్మిక శబ్దానికి మనం ఉలిక్కిపడి వెంటనే వాస్తవంలోకొచ్చేస్తాం కదా. ఎగ్జాక్ట్గా ఇదే సూత్రాన్ని మనం జపంలో అప్లై చేయాలి. శబ్దంలో వచ్చే ఆకస్మిక మార్పు మెదడు పగటికలలు కనడాన్ని వెంటనే బ్రేక్ చేస్తుంది. మరి దీన్ని ఆచరణలో ఎలా చేయాలంటే, మంత్రం చివరలో వచ్చే హరే అనే పదాన్ని పలికేటప్పుడు మన వాయిస్ పిచ్ను కొద్దిగా పెంచాలి. ఇది మన మెదడుకు మనమే ఇచ్చుకునే ఒక అలర్ట్ సిగ్నల్ అన్నమాట. ఒకే రకమైన ఫ్లాట్ స్వరంలో కాకుండా ఆ చివరి పదానికి కొద్దిగా బలాన్ని, స్వరాన్ని పెంచడం ద్వారా ఒక ఆకస్మిక రైజ్ వస్తుంది. అది మెదడును పూర్తిగా మేల్కొల్పుతుంది. ఇక రెండవ స్టెప్ ఏంటంటే, మంత్రం యొక్క అర్థాలను మనసులో ఉంచుకోవడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఒక మందు వేసుకుంటున్నామంటే అది దేనికోసమో మనకు స్పష్టత ఉండాలి కదా. మంత్రంలోని ప్రతి పదానికి ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఇక్కడ చూడండి, కృష్ణ అనే పదం మనల్ని చెడు ఆకర్షణల నుంచి బయటకు లాగుతుంది. రామ అనే పదం మన కాన్షియస్నెస్ను ఒక ఉన్నతమైన ఆనంద స్థాయికి తీసుకువెళుతుంది. ఇక హరే అనేది ఆనందాన్ని, ఉత్సాహాన్ని, లోపల ఒక సేవాభావాన్ని ప్రసాదిస్తుంది. ఈ అర్థాలను మనసులో తలచుకుంటూ జపం చేస్తే అది కేవలం మాటలు రిపీట్ చేయడంలాగా ఉండదు, ఆధ్యాత్మిక మార్పు కోసం మనం చేసే ఒక బలమైన ప్రార్థనలా మారుతుంది. ఇక 3వ మరియు ఆఖరి దశ జెంటిల్ రీడైరెక్షన్. మనం ఎంత ఫోకస్ చేద్దామనుకున్నా మనసు అప్పుడప్పుడు పక్కకు వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ స్టెప్ మనకు నేర్పుతుంది.
దీన్నే కాగ్నిటివ్ రీఓరియంటేషన్ అంటారు. అంటే మనసు పక్కకు వెళ్ళినప్పుడు దానిమీద కోపం తెచ్చుకొని బలవంతంగా అణచివేయకూడదు. దానికి బదులు మంత్రం యొక్క శబ్దం ద్వారా మనసును చాలా సున్నితంగా ప్రస్తుత క్షణంలోకి తిరిగి లాగాలి. నిజం చెప్పాలంటే ఆలోచనలను పూర్తిగా ఆపేసే పవర్ మనకు లేదు. కానీ ఆ మంత్రశబ్దం వైపు మనస్సును పదే పదే మళ్లించడం ద్వారా మనం మెదడుకు ట్రైనింగ్ ఇవ్వగలం. ఇదే అసలైన ట్రిక్. దీన్నే ఒక అలవాటుగా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని గిల్టీగా ఫీల్ అవ్వకండి. బలవంతంగా ఆలోచనలతో ఫైట్ చేయకండి. మీ పూర్తి ఫోకస్ అంతా ఆ శబ్దాన్ని వినడంపైనే పెట్టండి. ఆ శబ్దమే మీ స్పృహను వెనక్కి లాక్కురావాలి. ఇలా పదే పదే చేస్తూ ఉంటే మెదడుకు అది ఒక న్యూరల్ హ్యాబిట్గా మారిపోయి శ్రద్ధగా వినడమనేది ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. ఇది నిజంగా పని చేస్తుందా అనడానికి ఒక గొప్ప చారిత్రక ఉదాహరణ ఉంది. శ్రీల ప్రభుపాదులు తమ 70 ఏళ్ల వయస్సులో ప్రపంచమంతా ప్రయాణించారు. అంత ఏజ్లో ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ ఎక్కడ్నుంచొచ్చాయి? కేవలం హరేకృష్ణ మహామంత్రం యొక్క సజీవ శక్తి నుంచే. మంత్రాన్ని డైనమిక్గా పూర్తి శ్రద్ధతో వింటే అది మనకు ఎంతటి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందో చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఈ ప్రాసెస్లో మనలో మార్పు ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. ఒక చల్లటి ఇనుముని ఊహించుకోండి. అది మన అస్థిరమైన మనసులాంటిది. కాని దాన్ని నిరంతరం అగ్నిలో ఉంచితే ఏమవుతుంది? అది కూడా కుడివైపున్న మండుతున్న అగ్నిలా, అంటే స్వచ్ఛమైన కృష్ణ చైతన్యంగా మారిపోతుంది కదా. అలాగే శ్రద్ధగా మంత్రశబ్దాన్ని కంటిన్యూస్గా వినడం వల్ల మన మనసు కూడా ఆ మంత్రం యొక్క స్వభావంగానే రూపాంతరం చెందుతుంది. ముగించే ముందు మీకొక ఆసక్తికరమైన ప్రశ్న. మీ మనస్సే మంత్రాన్ని కంట్రోల్ చెయ్యాలా, లేక మంత్రం మీ మనసును పూర్తిగా మార్చెయ్యాలా? జపం చేసేటప్పుడు ఆ బోరింగ్ మోనోటోన్ పద్ధతిని వదిలేయండి. ఈ డైనామిక్ హియరింగ్ టెక్నిక్స్ను అప్లై చెయ్యండి. ఆ పిచ్ మార్చడం, అర్థం తెలుసుకోవడం, మనసును సున్నితంగా మళ్లించడం, ఇవి పాటించి చూడండి. ఖచ్చితంగా మంత్రం మీ మనసును మారుస్తుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక పరివర్తనను మీరు అనుభూతి చెందుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.